(30/5/2024) అంటే మే నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఇది దేవరపల్లి మండలంలో వెలగల శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ రామకృష్ణారెడ్డి అనే అతన్ని కొంతమంది కల్లబొల్లి మాటలతో తన దగ్గర ఉన్నటువంటి అమెరికన్ డాలర్స్ని ఇస్తే దానికి క్యాష్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి అతన్ని డాలర్లు తీసుకొని వచ్చేటట్టు చేసి ఆ డాలర్లని ఒక్కసారిగా అతన్ని దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడారు. వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు ఫోన్లలో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు రూటర్స్ పెట్టుకొని ఇలాంటి రూటర్స్ పెట్టుకొని వేరే వేరే లొకేషన్స్ నుంచి వైఫై కాల్స్ మాత్రమే మాట్లాడేవాళ్ళు, వాట్సాప్ కాల్స్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళను ఆ విధంగా పట్టుకోవడం కూడా చాలా కష్టం కావాలని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. కానీ మన శ్రీనివాసమూర్తి డిఎస్పి గారు, తర్వాత సురేష్ బాబు ఇన్స్పెక్టర్ దేవరపల్లి గారు, శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత అయ్యప్ప రెడ్డి ఐటీ కోర్ ఎస్ఐ గారు వారి యొక్క టెక్నాలజీని ఐటీ కోర్ని వాడుకొని హెచ్సి రమణ, హెడ్ కానిస్టేబుల్ వి కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్, ఎంవి రమణ, ఎస్ వి సత్యనారాయణ, వి బాలచందర్, పి రామారావు, పిసి అనే వీళ్ళందరూ కూడా వాళ్ళు దీన్ని ఛేదించడం జరిగింది. వీళ్ళు మొత్తం కలిపి 11 మంది కలిసి ఇది చేశారు. వాళ్ళలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం పోయినటువంటి డాలర్లు $50,000 అమెరికన్ డాలర్లు కాగా ఇప్పుడు రికవరీ చేసినటువంటి $36,000 రికవరీ చేశాము. 6 మందిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ అయిన వారి పేర్లు కర్రీ నాగరాజు, గణగల్ల అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, తర్వాత చెంచు భార్గవి భర్త రంగస్వామి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం కూడా ముమ్మరంగా పార్టీలు ఫామ్ చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి అది చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి ఈ జగదీష్ గారి చొరవ వల్ల వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ టీంలు ఫామ్ అయ్యి సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఇవన్నీ చేయడం జరిగింది. ఇకపైన కూడా సారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. సారు తీసుకొని ఈ మిగతా 5 మందిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారిని చట్టం ముందు నిలబెడతాము. ఇలాంటివి జరగకుండా చేయడానికి కూడా చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది పకడ్బందీగా.
మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రజలకి తెలియజేయడం ఏమంటే మోసపోకండి, అనవసరంగా ఏదో ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా మన ఆశని వాళ్ళు ఎదుటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఆశని మనం తగ్గించుకోవాలి. అసలు మనకి ఎందుకు ఇంత డబ్బు ఇస్తానంటున్నారు అని చెప్పి ఒక మాట ఆలోచించాలి. ఎవరైనా ఎక్కువ మనకి అవసరం కంటే ఎక్కువ డబ్బు మనకి ఇస్తామని చెప్తే మనకు అనుమానం రావాలి. అలాంటి మోసగాళ్ళ చేతుల్లో మోసపోవద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. అప్పుడప్పుడు తెచ్చుకున్నాయి దాచుకుని ఇప్పుడు విశాఖపట్నంలో పొలం కొనుక్కున్నాం అంటున్నారు. వాళ్ళు మనకి యాజ్ పర్ ఎయిర్పోర్ట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు $10,000 వరకు వచ్చిన ప్రతిసారి క్యారీ చేసుకోవచ్చు. క్యారీ చేసిన వాటిని ఇండియన్ మార్కెట్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఉందండి, రికార్డు ఉంది, వెరిఫై చేసాం. ఈయనేంటంటే కాసంత డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కదా ఈ డాలర్కి అని ఆశపడ్డాడు. $83 అయితే $98 ఇస్తానని వీళ్ళు చేశారు. $83 ప్రజెంట్ మార్కెట్ రేట్ ఉందండి డాలర్. సో దాన్ని $98 వరకు బ్యాంకులో నాయుడు ఫలానా జైపూర్లో నాకు ఒక కంపెనీ ఉందని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోవడం, వాళ్ళని కంప్లీట్ ట్రాప్ చేశారు. సో దాంట్లో ఈయన ఇందులో దిగాడు. అది వాళ్ళు ఇస్తున్నారండి లొకేషన్. ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను గతంలో గౌరీపట్నం 2-3 సార్లు వచ్చాడు ఆలయానికి. అతనికి ఆ లొకేషన్ ఐడియా ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్.